వాళ్ళు రెండో పరిపాలనా సంస్థల సంఘం రిపోర్ట్లో నేను స్వయంగా చాప్టర్ మొత్తం రాశాను. పరిశ్రమల్లో ఉన్న వాళ్ళు మరికొందరు ఈ మైనింగు 2G పొందేవాళ్ళు లాలూచిపడి దేశాన్ని దోచుకుంటున్నారు లంచాలు ఇచ్చి. అలాంటి కేసులను మరింత తీవ్రంగా పరిగణించి వాళ్ళ కఠిన శిక్ష ఉండేట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పిన కోరాం. దాని గురించి చూసుకోవడలేదు. అవినీతి పరుల ఆస్తులు మొత్తం కఠినంగా జప్తు చేసేటువంటి అధికారం ఉండాలి, దానికి చట్టం కావాలని చెప్పిన కోరాం. దాని గురించి మాట్లాడలేదు. స్వతంత్ర ప్రాసిక్యూషన్ ప్రతి స్థాయిలో ఉండాలని కోరాం. లోక్పాల్ పరిశోధన చేసిన కేసుల్లో ఉంటుందా, మిగతా వాటికి లేదు. ఇవన్నీ చెవినీళ్ళు గట్టికి పోరాం. చాలా వివరంగా ఎక్కడ ఏ మార్పు ఎందుకు కావాలో కూడా వారికి సోదాహరణంగా వివరించాం. చాలా శ్రద్ధగా విన్నారు, ఆసక్తితో విన్నారు. కానీ చీర చూస్తే ఈ రిపోర్టు ఈ విషయాలు నిరాశజనకంగా ఉంది. ఇప్పటికైనా వారు అంటున్నారు, మమ్మల్ని నమ్మండి, పార్లమెంట్లో అయితే చర్చించాల్సిన తొందరపడతారేమిటి, మీరు నివేదిక వచ్చింది అంతేనో అని చెప్పని. పార్లమెంట్లో ఎందుకంటే మాకేం కావాలో స్పష్టంగా తెలుసు. ఊరికే పైపైన మాటలతో మేము నమ్మేవాళ్ళం కాదు. మీరు మంచి చేస్తే హర్షించేవాళ్ళం, చెడు చేసినా మంచి చేయకపోయినా స్పష్టంగా ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టేవాళ్ళం. కాబట్టి పార్లమెంటు ముందు పార్టీలన్నీ కలిసి వచ్చి ఈ మార్పులు చేస్తామని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని ఒక హుందాకరమైన పద్ధతిలో, రాజ్యాంగబద్ధమైన రీతిలో ఈ ఎంపీల మీద పార్టీల మీద ఒత్తిడి తీసుకురండి. దయచేసి ఈ వచ్చే వారం రోజులు చాలా కీలకమైనవి. వేలాదిగా ఉత్తరాలు పంపించండి, ఈమెయిల్స్ పంపించండి, SMS పంపించండి వీళ్ళందరికీ. అప్పటికీ వినకపోతే, అప్పటికీ చట్టంలో ఈ లొసుగులు కొనసాగినట్టయితే అప్పుడు రాజ్యాంగబద్ధంగా, సమిష్టిగా, సంఘటితంగా నిరసన తెలియజేద్దాం. ఈ రాజకీయాన్ని మార్చడం కోసం ఉద్యమాన్ని నిర్మిద్దాం. అందుకు సిద్ధం కామని మేము కోరుతున్నాం. ఇక మీ ప్రశ్న. ఏమన్నారు? ఇచ్చిందా ఈవేళ? మేము ఇప్పుడు ఒకటే చెప్తున్నాం కదా, ఒకసారి కోర్టుకి, హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత వారు చెప్పిన మాటను మన్నించాలి. మరి హైకోర్టు బహుశా ఇంటర్వ్యూ స్టే ఇచ్చుంటారు. ఎందుకంటే మొట్టమొదటి చేసినప్పుడు వారి వాదన ఏమిటంటే మాకు కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు, ఎక్స్పర్టీ చేశారు, గతంలో ఈ కేసులు చాలా విచారణ జరిగినాయి, ఇవన్నీ అవాస్తవాలను తేలినాయి, దాన్ని పట్టించుకోకుండా హైకోర్టులా ఇచ్చింది కాబట్టి మాకు అన్యాయం జరిగిందని వారి వాదన చేశారు. బహుశా హైకోర్టు ఈ సహజ న్యాయ సూత్రాల ప్రకారం నోటీస్ ఇవ్వడం తప్పలేదని భావించుండొచ్చు. కాబట్టి హైకోర్టు తీర్పు కోసం వేచి చూద్దాం. మనం రాజ్యాంగ సంస్థలు ఒకసారి పెట్టుకున్న తర్వాత వారి మీద విశ్వాసం ఉంచాలి. వారు ఏ నిర్ణయం చేసినా కూడా దాన్ని మనం ఒప్పుకోవాలి. అంతేగాని నాకు అనుకూలంగా ఉంటే ఒక మాట, ప్రతికూలంగా ఉంటే ఇంకో మాట అయితే అది చట్టబద్ధ పాలన కాదు. అంచేత ఆ కోర్టు ప్రాథమిక విచారణ జరిపి నోటీస్ ఇచ్చి నిర్ణయం చేసేదాకా వేచి ఉంటాం. రైతుల గురించి, నిజాం సూర్యపేట గురించి ఒక్కడిక్కడ బాధ లేదా? మేమింత బాపోయామే ఏమండి? మీ కన్సెప్ట్కి అప్పిరెడ్డి గారు చెప్పండి కొంచెం. తెలంగాణ ప్రజల వారసత్వ సంపద నిజాం షుగర్ ఫ్యాక్టరీ 1937వ సంవత్సరంలో ప్రారంభమైన ఫ్యాక్టరీ ఒకప్పుడు ఏషియాలోనే చేసింది దేశానికి, మొత్తం ప్రాంతానికి, రాష్ట్రానికి కూడా, రైతులతో పాటు. అయితే నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగంలో ఉండగా ప్రైవేట్ వాళ్ళకి, ప్రభుత్వ రంగానికి హెల్దీ కాంపిటీషన్ ఉండి
రేటు మంచి రేటు ప్రభుత్వ రంగం ఇవ్వగలిగింది. దాంతోపాటు రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా కూడా రైతులు అందరూ కూడా మంచి రేటును కొట్లాడి తెచ్చుకునేవాళ్ళు. ఇవాళ దానిని పెట్టుకొని లాబీ ఒత్తిడి మూలంగా 2002లో ప్రభుత్వం ప్రైవేటీకరించింది. దాని ఫలితం ఇవాళ మేము రాష్ట్రం రైతులు అనుభవిస్తున్నాం. ఏంటంటే సంవత్సరానికి కొన్ని వందల కోట్ల రూపాయలు మాకు తెలియకుండా నెత్తురు పీలుస్తుందో ఆ రకంగా మాట ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీ జబ్బుల్లోకి పోతా ఉన్నాయి. ఇది ఫలితం. నెట్ రిజల్ట్ ఏంటి? తెలంగాణలో ఒకప్పుడు చెరుకు పంటకు ప్రసిద్ధి చెందినటువంటి నిజామాబాద్, మెదక్ లాంటి జిల్లాల్లో ఇవాళ తెలంగాణ మొత్తం మీద 50% కేన్ తగ్గిపోయింది. మాకు గిట్టుబాటు కాక మానేసాం. రాష్ట్రం మొత్తం మీద 40% కేన్ తగ్గింది. చెరుకు ఏరియా తగ్గిపోయినా పర్వాలేదు, రైతులు చెరుకును విడిచిపెట్టినా పర్వాలేదు, కానీ మా లాభాలు మాత్రం మాకు రావాలని చెప్పి పాలకులుని ఒత్తిడి చేసి ప్రైవేట్ షుగర్ లాబీ ఆటలాడుతూ ఉన్నారు. మరి రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వాలు ఆచరణలో పచ్చి రైతాంగ వ్యతిరేకంగా దగాకోరి విధంగా వ్యవహరిస్తారు తప్ప మరొకటి కాదు. ఈ విచిత్రం ఏంటంటే 500 కోట్ల నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆ రోజున ఆస్తుల విలువ 67 కోట్లకు ఇవ్వడం జరిగింది. 67 కోట్లకు ఇచ్చినటువంటి ఫ్యాక్టరీని కూడా 10 సంవత్సరాలు అయిన ఇప్పటిదాకా 10 రూపాయలు ఈరోజు వరకు ప్రభుత్వానికి రాలేదు, ప్రభుత్వ పర్చేజర్ నుంచి. ఇంత కుంభకోణం ప్రపంచంలో ఎక్కడ జరుగుద్దా అనేది కూడా విజ్ఞులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అంటే మరి పాలకులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అసలు ఎవడు సొమ్మిది? ప్రజలు కట్టినటువంటి పనులు కదా మొత్తం మీద ప్రభుత్వానికి. అంతేకాకుండా వాడికి కొన్ని 300 కోట్ల రూపాయలు పర్చేజర్కి రాయితీలు ఇచ్చారు. పన్నుల రూపంలో, సేల్ ట్యాక్స్ రూపంలో కానీ, పర్చేజ్ ట్యాక్స్ రూపంలో కానీ, మరొకటి రాయితీలు. ఆఖరికి కోట్లకి. అది ఇంతకన్నా కుంభకోణము, గొటాల ఇంకేమన్నా ఉంటుందా మొత్తం అనేది సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి పరిస్థితి. వీటన్నిటికి కూడా ప్రధాన కారణం పాలకులది. కరప్ట్ ఆఫీషియల్స్ని ఆ రోజున బాధ్యులైనటువంటి వాళ్ళని ఖచ్చితంగా విచారణ చేసి వాళ్ళని జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మీద విచారణ చేసి ఈ రోజుకైనా కానీ దీని మీద ఏర్పడినటువంటి శాసనసభ సంఘ రిపోర్టుని తూచా తప్పకుండా అమలు చేసి ప్రైవేటీకరణ రద్దు చేయాలి. ఒకవేళ వస్తే మేము రైతులమి, తెలంగాణలో ఉన్న చెరుకు రైతులు అందరం కూడా ముందుకు వచ్చి మేము షేర్స్ రైజ్ చేసి మేమే మొత్తం లిమిటెడ్ కంపెనీగా ఫార్మ్ చేసి రైతులకి, కార్మికులకి కూడా మేము మోడల్గా భారతదేశంలోనే నడపగలిగినటువంటి సత్తా, ఆలోచన మాకున్నది. వీటన్నిటికంటే కూడా ఇంకొకటి ఘోరమైనటువంటిది సోషల్ ఈవిల్ జరిగింది, సాంఘిక దుర్మార్గం, దురాచారం జరిగింది. ప్రైవేటైజ్ చేయటం మూలంగా 2200 మంది ఉద్యోగస్తుల్లో నిజాం షుగర్స్లో 1800 మంది తీసిపడేశారు ఒప్పందానికి వ్యతిరేకంగా భిన్నంగా. ఫలితం నిజామాబాద్ జిల్లా బోధన ఫ్యాక్టరీ ఏరియాలోనే ఉద్యోగస్తుల కుటుంబాలు, రిటైన్ చేయబడినటువంటి ఉద్యోగస్తుల కుటుంబాల్లో నుంచి 120 మంది ఈ రోజు వరకు కూడా ఆకలి చావులు కానీ, ఆత్మహత్యలు కానీ జరిగినాయి. మరి పాలకులు ఇది మనం ప్రజాస్వామ్య యుగంలో ఉన్నామా, లేదా నిజాం నవాబ్ కిందో లేకపోతే బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నామో? అట్లాంటి ప్రజల సంక్షేమం ఈ పాలకులకు పట్టదా? మరి ఎవరి సంక్షేమం పడుతుంది? పారిశ్రామికవేత్తల సంక్షేమం, మీ కోట్లు ఇచ్చినటువంటి వాళ్ళ సంక్షేమం పట్టుద్దా? ఆలోచించుకోవాల్సినటువంటి, ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ దుర్మార్గాన్ని సహించడం సరైనటువంటిది కాదు. విద్యలో అందరూ కూడా సామాజిక బాధ్యతగా స్పృహతో ముందుకొచ్చి మాకు అందరికీ కూడా మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సాధారణంగా ఇలాంటి కేసులు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఇలా అడుగుతుంటారు. స్థానికంగా ఒత్తిళ్లు ఉంటాయని చెప్పిన ఆందోళన ఉన్నప్పుడు, శాంతి భద్రతల సమస్య ఉంటుంది అనుకున్నప్పుడు అడుగుతుంటే అది పెద్ద అసాధారణమేమీ కాదు. కానీ ఆ పరిస్థితులు ఉన్నాయా, అవసరమా అన్నది కోర్టు నిర్ణయం చేస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో న్యాయస్థానాలు ఎవరు అధీనంలో లేవు. న్యాయ వ్యవస్థ స్వతంత్ర పెట్టితే మనం శంకించక్కర్లేదు. కాబట్టి కోర్టు ఒక నిర్ణయం చేస్తుంది.
ఏ నిర్ణయం చేసినా కట్టుబడి ఉందాం మనం. ఎందుకంటే మనం ఎక్కడో ఒక చోట హైకోర్టుని సుప్రీంకోర్టుని కూడా విశ్వసించకపోతే ఇక దేశంలో ఎవరు నమ్ముతాం మనం? యునైటెడ్ నేషన్స్ పోదామా? కాబట్టి ఈ వ్యవస్థ నిలబడాలని చెప్పంటే ఎక్కడో చోట రాజ్యాంగ సంస్థల మీద విశ్వాసాన్ని మనం ఉంచాలి. వారి తీర్పును తుత్తిప్పుగా మనం భావించాలి. హైకోర్టు ఇస్తే సుప్రీంకోర్టుకు పోవచ్చు, ఆ తర్వాత క్లోజ్, అంతేగా. మళ్ళీ ఫర్దర్గా కోర్టులు చెప్పినా కూడా నాకు ఇష్టం లేని మాట చెప్తే కోర్టులను తిట్టిపోస్తే దేశం నాశనం అయిపోతుంది. థ్యాంక్ యూ.